వెల్కమ్ టు పూరా లోకల్. గుర్రం వలన ఓ నిండు ప్రాణం బలైపోయింది. దాంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అక్కడ గుర్రపు స్వారీ చేయడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. మరీ ముఖ్యంగా దసరా సమయాలలో గుర్రంపై ఊరేగడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈ క్రమంలోనే ఓ యువకుడు గుర్రపు స్వారీని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ అదే అతడి ప్రాణాలను బలి తీసుకుంటుంది అని కలలో కూడా అతడు ఊహించి ఉండడు. గుర్రపు స్వారీ చేస్తే చనిపోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? విషయం తెలియాలంటే ఇది పూర్తిగా చూడాల్సిందే. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడు గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ఆశపడి గుర్రం పైకి ఎక్కి ప్రాక్టీస్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చాడు. వెనక అతని ఫ్రెండ్స్ బైక్పై గుర్రాన్ని ఫాలో అవుతూ ఆ గుర్రం మరింత స్పీడ్గా పరిగెత్తాలని పెద్దగా అరుస్తూ కేకలు వేశారు. ఈ క్రమంలో గుర్రం వేగానికి పృథ్వీరాజు కూడా గుర్రపు స్వారీని ఎంజాయ్ చేశాడు. కట్ చేస్తే ఇంతలో గుర్రం వేగం పరిమితికి దాటి మించిపోయింది. దాంతో ఆ యువకుడు పట్టుతప్పి గుర్రంపై నుంచి అమాంతం రోడ్డు మీద పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే స్థానికులు అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా పృథ్వీరాజుకు భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. మద్దికేరులో దసరా ఉత్సవాల్లో ఈ వంశీకులు గుర్రంపై స్వారీ చేయడం సాంప్రదాయం అంటున్నారు స్థానికులు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ గుర్రం స్వారీ నేర్చుకోవాలని ఆశపడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.